కాలు నొత్తానే ఆ పిన్ని. అట్టికెందుకు ఒత్తుమంటేనే నొత్తానే కాబట్టే ఒత్తుమంటానా. ఒత్తు. సరే పిన్ని ఒత్తుతా. కొంచెం గట్టిగా ఒత్త రాదే. నీ ముళ్ళేమన్నా అరుగుతుందా? నువ్వు కాలు ఒత్తితే అసలు ఒత్తినట్టే లేదు. కొంచెం గట్టిగా ఒత్త రాదే. సరే పిన్ని ఒత్తుదానా. ఇంత గట్టిగా చాలా పిన్ని. నిన్ను గిట్ల కాదే. ఒత్తు అంటే అదే ముత్తుడే. మెల్ల మెల్ల ఒత్తుతాను. తినువంటే పర్రేడు తింటావు. ఈ కాళ్ళు ఒత్తడానికి శాతనైతే లేదు. పిన్ని ఇడు పిన్ని, జుట్టు కట్టకు. నొత్తంది పిన్ని, వదులు. ఆహా నొత్తందా? మరి గట్టి ఒత్తుతావా? ఒత్తుతా పిన్ని, ప్లీజ్ నన్ను వదులు. ఇప్పుడు ఒత్తకపోవాలని ఈ సంగతి చెప్తా. ఒత్తుతా పిన్ని, ఇడు. వదులు పిన్ని. నాన్న ఉన్నవా? మీ నాన్న లేడే ఇంట్లో. అయినా ఉన్న ఆడేం చేస్తాడే. కాళ్ళొద్దు. ఒత్తుతా పిన్ని, ఇడు పిన్ని, ఇడు. అట్లరా దానికి. పరిమళ, అదేం పనే? నాన్న వచ్చినావా? బుద్ధుందా మల్లిక? దాని కాళ్ళు ఎందుకు వస్తుందానవే? నేనే ఒత్తుమన్నా. ఏంటిది ఇప్పుడు? ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా. ఒత్తుదేమన్నా నీ బిడ్డ ముళ్ళరుగుతుందా? కొంచెమన్నా బుద్ధుందా అనే పరిమళ? ఖాళీగా ఉన్నదని కాళ్ళు తీసుకుంటావా నా బిడ్డతోటి? నోరు లేస్తాంది ఎందుకో? చి, నువ్వెన్నిసార్లు చెప్పినా మారవే. నా బిడ్డ ఏదో 2 రోజులు ఉండిపోదామని వచ్చింది. దాంతో వెట్టి చాకరీ చేపిస్తాను. నీకేమన్నా తలకాయ ఉన్నదా? వెట్టి చాకరీ చేసినట్టు కనబడుతుందా నీకు? బావురూపులోడా. నా కాళ్ళొత్తితే ఏమైతుందిరా? నేను దాని అవ్వలాంటి దాన్ని కాదా? నా కాళ్ళొత్తితే ఏమైతుంది దానికి? ఏమో కొంపలు మునిగినట్టు వదులుతాను నా వీరికి. అట్లేం లేదు నాన్న. అమ్మ అయితే ఒత్తకపోదునా? పిన్ని అమ్మ లాంటిదే కదా, అందుకే పిన్ని కాళ్ళు ఒత్తినా. అనే నువ్వు ఒత్తమని లేదా? అయినా నువ్వు ఇంట్లోనే పెడతాను కాదే, నీకు కాళ్ళు ఎందుకు నొత్తాయే? నేనే ఒత్తమన్నారా? ఇప్పుడు ఏందైతే ఎక్కువ కూరకి ఇక్కడ. నీకు భయం లేదు, నీ బిడ్డకు భయం లేదు, నీ జాగిరేం లేదు ఇక్కడ. నడువరి. పిన్ని లొల్లి పెట్టుకోకూరు పిన్ని. నా గురించి మీరెందుకు లొల్లి పెట్టుకుంటారు? జెట్టముండా. లొల్లి లొల్లి పెట్టుకోవద్దని అంటావానే? చేసిందంతా చేసింది, ఇప్పుడు లొల్లి పెట్టుకోకుర్రీ అని అంటుంది. అయినా ఇక నువ్వు వచ్చినావు కదా, నువ్వు ఎక్కడుంటాక లొల్లేనే. లొల్లిలు కుట్టేయడానికే ఉంటివి. అట్లా ఎందుకంటావు పరిమళ? సపడేకుండా ఆగు. ఏయ్ నువ్వు మధ్యలోకి రాకు, నేను దాంతో మాట్లాడుతున్నా కదా. ఆనే మల్లిక, నువ్వు ఎందుకు వచ్చినవే నా ఇంటికి? గిట్ల లొల్లిలు కుట్టేయడానికి వచ్చినావానే? లేదు పిన్ని, నేనెందుకు లొల్లి పెట్టేయాలని చూస్తా మీకు. నాన్న ప్లీజ్, నా వల్ల మీరు గొడవ పడకండి నాన్న. నా గురించి వదిలే నాన్న. నేను ఇంట్లో అన్ని పనులు చేసుకుంటా, మిమ్మల్ని మంచిగా చూసుకుంటా. నా గురించి వదిలేయి. ఇంట్లో పిన్ని తప్పేం లేదు. పిన్ని నేమనకు. తల్లి, నీకెంత కష్టం వచ్చిందిరా. పో బిడ్డ, నువ్వు లోపలికి పోరా. సరే నాన్న, నువ్వు పిన్ని నేమనకు. ఏమన్నరా? ఆయన నేనేమంటా, అదే నన్ను అంటదాయే. ఆనే మల్లిక, నేను మీ అయ్యను ఏమనొద్దంటే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవే. ఇంకప్పుడే ఇల్లు ప్రశాంతంగా ఉంటది. సరే పిన్ని, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. మీరు నాన్న లొల్లిలు పెట్టుకోకుర్రి. మీరు ఇట్లా లొల్లిలు పెట్టుకుంటా నాకు మంచిగా అనిపిస్తలేదు. మల్లిక, ఆ బుద్ధి లేని దాని మాటలు నీ వెళ్ళిపోతా అంటానవేంద్రా? లేదు నాన్న, నేను వెళ్ళిపోతా. బుజ్జి, నువ్వు నా మాట వినకపోతే నా మీద ఒట్టే. నువ్వు సప్పుడేక లోపలికి పో. నువ్వు మీ పిన్ని మాట పట్టించుకోకు. ఇదేమన్నా మనకు కొత్తనా? ఎప్పటి గట్టినే ఊరుతుంది. నువ్వు సప్పుడేక లోపలికి పో బిడ్డ. అయ్యో నాన్న, నా గురించి నువ్వు ఒట్లెందుకు వేసుకుంటానవే? సరే పట్టు, నేనుంటా. ఎక్కడికి పోను? ఏం కాదు బిడ్డ, నువ్వైతే లోపలికి పో. సరే నాన్న. ఎందుకే పరిమళ దాన్ని గోసపుచ్చుకుంటాను? అది ఏమంటుందే నిన్ను? ఏమనుడు కాదు, అది ఉన్నన్ని రోజులు గిట్టనే చెప్తా. అయినా అది ఇంకెన్ని రోజులు ఉంటుందట. పోదట నా దాని అత్తగారింటికి. ఏమో దాని అవ్వ జాగిరున్నట్టు ఊకే మన ఇంటికి వస్తుంది. పెళ్ళైనాక పోయి అత్తగారింటికాడ రావాలి. ఏమో ఊపుకుంటా ఈడికత్తది. ఏందే పరిమళ, నీతో నాకు తలకాయ నొప్పిని. ఎట్నుంచి ఎటు మాట్లాడుతావు అసలు అర్థమే కాదు. అల్లా అయ్యా అన్నోన్ని ఒకరిని బతికే ఉన్నా కాదే, నన్ను చూడబుద్దయి వచ్చింది. ఇప్పుడు ఏమైతుందే? అది వచ్చినందుకు మొత్తానికి ఊరునే ఊరుతలేవు. అబ్బో, ఇక నిన్ను చూడబుద్దే వచ్చిందా? అబ్బో, ఎక్కలేని ప్రేమ పొంగిపోతాంది తండ్రి మీద. పరిమళ, నువ్వేమని అనుకోవే. నీకు దండం పెడమన్నా పెడతా, నీ కాళ్ళు మొక్కమన్నా మొక్కుతా. అది ఉన్నన్ని రోజులు దాని జోలికి ఓకే. ఏమన్నా పట్టిగా. ఈ ప్రసాదంతో ఏం మాట్లాడు ఏంది నాకేం అర్థమైతలేదు. ఆ దొంగ పడతావేమో ఇష్టం లేదంటాడు. ఎట్లా పొప్పియాలో ఏమో.
ఒప్పియకపోతేనేమో ఈ రాజాగ బతకనియది, ఇటేమో ఇంతటి మాట్లాడదామంటే చాలు కుక్క తీరులేస్తాడు. ఎట్లా చేసి ఒప్పించుడు ఏందో. ఆడైతే రాని, నచ్చినాక చూద్దాం. అమ్మా అన్నం పెట్టే. వచ్చిన వారా దొంగ బాడుకోవు, 2 రోజులైతుంది నువ్వు ఇంటికి రాక. ఏడదచ్చినవరా? ఏందే అమ్మా అత్తుడితోటే మొదలు పెట్టినావా? గిందుకే నేను ఇంటికి రాంది. కాదురా, ఎటోళ్ళు అటు వేరు, అదేమో వాళ్ళ అవ్వగా ఇంటికి వేరు, నువ్వేమో ఎటు వేరేమో తెలియదాయే. నువ్వేమో దాన్ని ఇట్టం లేదని ఎల్లగొట్టిన మంచిగానే ఉన్నది కానీ ఊరోళ్ళంతా నీ గురించి ఏమనుకుంటారో తెలుసారా? ఊరోళ్ళ నా గురించి ఏమనుకుంటారే? ఏమనుకుంటారంటే నా నోటితోటి ఎట్లా చెప్పాలరా? నువ్వు అట అడుగుల్లోని మాటరా, ఊరంతా ఇదే అనుకుంటారు. బయటికి పోదామంటే ఇజ్జత్ అనిపిస్తుంది. వాళ్ళకెవరు చెప్పిరే అమ్మా? ఏంద్రా ఓ దొంగ బాడుకోవు, ఇట్లా మాట్లాడతానేంద్రా? కుంపదీసి చీ నీ అవ్వ, ఏం మాట్లాడతానవే అంతా? మల్లికవైన విషయం ఊరంతా ఎట్లా తెలిసిందే? దాని గురించి అంటానా? ఎట్లా తెలిసిందో నాకేం తెలుసురా? అయినా ఊరన్నప్పుడు తెలియదారా? గొడపంటి చెవులు పెట్టి ఇనటోళ్ళు బొచ్చారు మంది ఉన్నారు. ఏ ఆడి తిరుక్కుంటా ప్రచారం చేస్తాండు. దాని నోట్ల మన్నువడ నా కొడుకు గురించి లేనిపోని అన్ని ఎక్కించి చెప్తారు. ఆపే అమ్మా, నన్ను ఆడిగుల్లోడు అన్నోళ్ళు ఎవరే? ఏమోరా, నాకేమన్నా తెలుసా? ఊరంతా అదే అనుకుంటారట. గంత అందమైన పుల్లను దగ్గర తీయకుండా ఇష్టం లేదనుకుంటే ఇళ్ళగొట్టిందట. ఈడేం మనిషి, ఈడసలు మొగోడేనా? ఆడవిల్లోడు కావచ్చని ఊరంతా ప్రచారం చేసుకుంటారు. అరే ప్రసాద్గా, నువ్వు దాన్ని కాపురానికి తీసుకురాకపోయినావు అనుకో, ఇవ్వరికే నిన్ను ఆడవిల్లోడని అంటారు. అది నిజమైతుందిరా, నీకు దండం పెడతారా, నువ్వు పోయి దాన్ని తీసుకురారా. అమ్మా నాకు ఇష్టం లేదే, దాంతో నేను ఎట్లుండాలే? మళ్ళా గదే మాట అంటవేంద్ర దొంగ పాడుకో, నీకేం రోగం పుడుతుందిరా? ఇవ్వారికి ఉన్న పరువంతా పోయింది. ఇట్లా వేయకరా ప్రసాద్గా, పొల్లని తీసుకొచ్చి కాపురం చెయ్యి, లేకపోతే మన ఇంటి పరువు మొత్తం గంగపాలైతది. నీ అవ్వ, నాకు ఇష్టం లేదంటే నీకు వినబడతలేదా అనే? ఆమెతో నేను కాపురం ఎట్లా చేయాలి? ఇగో ప్రసాద్గా, ఇవన్నీ ముచ్చట్లు కాదురా. నువ్వు దాన్ని తీసుకొచ్చి కాపురం చేయకపోతే నేను పురుగుల మందు తాగి తత్తరా. ఇక తర్వాత నీ ఇష్టం రా. ఇక నీతో నేను ఏగలేను. చెప్పి చెప్పి నాకు ఏస్తకత్తాంది. ఏమైందిరా, సప్పుడు ఎత్తలేవు, మాట్లాడరా. ప్రసాద్గా, నీకు దండం పెడతారా, నీ కాళ్ళ మొక్కమన్న మొక్తా, పోయి దాన్ని కాపురానికి తీసుకురారా. నేను బతికిదే నీకోసమే, నువ్వు నన్ను ఇన్ని గోసలు పెడతానవే. మీ అయ్యుంటే నాకు ఇన్ని గోసలు ఉండునారా? ఏడువకే, ఎందుకు ఎడతానవే? ఇప్పుడు ఏమైంది? ఇంకేం కావాలరా ప్రసాద్? ఊరోళ్ళంతా నిన్ను ఆడిగుల్లోడు అనబట్టే వాళ్ళు గట్లంటే నేను నిన్ను కన్న తల్లిని, నాకు ఎట్లుంటదిరా? ఏమైందిరా, సప్పుడు ఎత్తలేవు? నువ్వు సప్పుడు ఏకు, గిట్లనే ఉండు. నేను పురుగుల మందాయి ఇక మీ అయ్య దగ్గరికి పోతా, నువ్వు ఒక్కరిమే మంచిగుండు. అమ్మా గట్ల ఎందుకంటానవే? అమ్మనేమో మందు తాగుతా ఉంటుంది. సరేనే అమ్మా, నువ్వు పోయి తీసుకురాపో, నేనైతే పోయి తీసుకురాను. ఏందిరా ప్రసాద్, తీసుకురమ్మంటానవా? సరేరా, నువ్వు అన్నట్టే పోయి తీసుకొస్తా. అమ్మయ్య, ఎట్లయితే నువ్వు ఒప్పుకున్నావు, అదే చాలు. అరే ప్రసాద్, ఇంకొక చిన్న మాటరా. నెలలోపు మీరిద్దరు కలిసి నాకు శుభవార్త చెప్పాలి. ఇంకేం శుభవార్తనే? శుభవార్త నారా, మనవన్నో మనవరాల్లో ఇయ్యరాడిగా, లేకుంటే ఊరోళ్ళన్న మాట నిజమైతుందిరా. అమ్మా నువ్వైతే పోయి దాన్ని తీసుకురాపోవే. సరేనా ప్రసాద్, నేను పోయి తీసుకొస్తా. నువ్వు కాలు చేతులు కడుకొచ్చుకోపో, అన్నం పెడతా. సరేనే అమ్మా. అమ్మయ్య, ఈడైతే పోయి తీసుకురమ్మన్నాడుగా, పోయి తీసుకొస్తా. తీసుకొస్తా గాని వీళ్ళిద్దరు కలిసి ఉండరో అంతా దేవుందయ్య. పెళ్లి చేసినోడు ఆయననే, వాళ్ళని కలిపే బాధ్యత కూడా ఆయనదే. ఏ పొల్లను పూసవచ్చుకుంటానట పాపం వల్ల అంగబొడ్డి. ఆ ముండను ఎందుకు చేసుకున్నాడో ఏందో. మల్లికను చూసుకుంటది కావచ్చని చేసుకున్నాడు మీ తమ్ముడు. గిట్ల అయితే దాన్ని ఇరకనానే. చేసుకున్నాడు గాని ఓ మంచిదాన్ని చేసుకున్నా ఇప్పుడు కొద్దిగా ముండని చేసుకొని పాడాడు. అదేమో ఆట ఆడిస్తాంది. ఈ మల్లిక అటు ఎందుకు వేందే? మన ఇంటికి రమ్మని పోయినావు. నాకు అటు ఏం జరుగుతున్నా అన్నయ్య, లొల్లైన సంగతే నాకు తెలియదా. ఇక అది పోయినట్టు నాకేం తెలుసు. మొన్న ఏదో కాంతం వాళ్ళ ఇంటికి పోయినా, ఇక చెప్తాంది అది గిట్లైంది అని చెప్తాంది. మరి కాంతం తీసుకొచ్చుకుంటుందటనా తీసుకొచ్చుకోదటనా? ఆ ప్రసాద్ గారు ఏమంటాడట?
పందిపీడలో లేడయ్యా. దీనికే కాంతంకు చెప్పొచ్చిన తీసుకురావే అని చెప్పిన. మరి పోతుందో పోదో. ఊరోళ్ళందరూ దాని కొడుకును ఆరుగుల్లోడు అంటారు. ఇప్పుడు మంచిగా ఉన్నట్టున్నది దానికి. అనరా ఇక పెళ్లి చేసుకున్న దాన్ని మంచిగా దగ్గర తీసుకొని ఉంచుకుంటారా? గట్ల వెళ్ళకూడదు రానిక. గదే అయ్యా. ఇక ఏందో ఏమో నాకేం అర్థమైతలేదు. ఈ ప్రసాద్ గారు గట్లెందుకు చేస్తాడు ఏమో. అగో సూర్యకాంతం వచ్చిందే. ఏందే పొద్దుగాల గిట వచ్చినవేందో? నీ కోడల దగ్గరికి పోయి తీసుకొని రా అంటే గిటెందుకు వచ్చినవే? అదేనే రాజవ్వ, కోడల దగ్గరికి పోదామని వచ్చిన. నువ్వు రారాదే, నేను ఒక్కదాన్ని ఎట్లా పోవాలి? నేనెందుకే అక్కడికి? నువ్వేవో తీసుకొచ్చుకుంటే మంచిగుంటది. అట్లా అనగే రాజవ్వ, నాకు వాళ్ళింటికి పోవడంటేనే ఎట్లా అనిపిస్తుంది. ఒక్కదాన్ని మా వదినే, కానీ నీ మరదలు పరిమళ లేదా? అది నన్ను ఏడ గెలవనిత్తదే. ఒకటంటే ఒకటి మాట్లాడుతుంది. నువ్వు వచ్చినావనుకో కొంచెం అన్న సపడేకుంటది. నీ అవ్వ అదేమన్నా పెద్ద పూల అనే దానికి భయపడ్డానికి. నీ అత్తపా అదేమంటది? ఏమన్నది పా? అదేమన్నా అనాలి, దాని చెక్కిళ్ళు తీరుతప్పుడు. రావే రాజవ్వ, నువ్వు అత్తే నాకు ధైర్యంగా ఉంటది. ప్రసాద్ గాంతో మాట్లాడినావా లేకపోతే నీకు నువ్వే తీసుకొద్దాం అనుకుంటానావా? మాట్లాడిందే రాజవ్వ. ఓ అంతడు మాట్లాడలేవో గాని నా తలపానం తొక్కొచ్చింది. ఒప్పుకున్నాడా? ఒప్పుకోకపోతే ఏం చెప్తాడు? ఒప్పుకోకపోతే ఊరోళ్ళన్నమాట నిజమవుతుంది. అటో ఇటో వేసి ఒప్పించిందే రాజవ్వ. ఏం చేసుడు అంతడు నాకు సావచ్చింది. పాయే రాజవ్వ, ఎండ బాగైతుంది పా, ఇప్పటికే లేట్ అయింది. పోదాం ఆగు. పొయ్యి మీద బువ్వ పెట్టినా, అదైనాక పోదాం. పోర్రే, నేను బువ్వ చూసుకుంటా, మీరు పోరి. ఎండ అవుతుంది మళ్ళా. ఇంకేదే రాజవ్వ, బాగా చూసుకుంటాడట కదా. చూసుకుంటే రానయ్య నువ్వు చూసుకో. అయినాక మెల్లగా దించిపోయించాలి. సరేనే, నేను దించుతా గాని మీరైతే మెల్లగా పోర్రి. మెల్లగానే పోతాం. మెల్లగా పోకపోతే ఇక ఉరుకుతాం ఏమన్నా. పోదాం ఏకాంతం. సరేనే. పాపం మల్లికవ్వ చిన్నగా ఉన్నప్పటి నుంచి కట్టాలి పొల్లకు. గింత సుఖం లేదు పాపం దానికి. ఎవలాడ రాజన్న, వాళ్ళిద్దరిని కలుపు నీ బాంచను. ఈ సీనింది మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయకని ఎన్నిసార్లు చెప్పినా చేస్తాండి. ఈ సునీతానికి బాగా ఎక్కువ అవుతుంది. ఇంటికి పోయి వార్నింగ్ ఇచ్చినా కూడా నన్ను లెక్క ఎత్తలేదు. అగో మళ్ళా ఫోన్ చేస్తాడు కదా, కడిగెత్తావు. బాగా అవుతుంది ఇంకి. అబ్బా ఫోన్ కడిగేసింది కదా. గిట్లా కాదు, ఒకసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తా. మందు డబ్బా దానింటికే పట్టుకుపోయి ఒకసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తే సెట్ అవుతుంది. ఏం చెప్తానవరా? అమ్మమ్మ ఏం లేదే, అట్టిగానే కూర్చున్నా. అట్లనే కూర్చున్నా? సరే గాని మందు డబ్బేట పట్టుకపోతా అంటాను. ఎటు పట్టుకపోతావురా? గదా అనే అమ్మమ్మ, కూరగాయల చెట్లకు మందు కొడతాడటనే, గదే తెమ్మంటాడు. కూరగాయల చెట్లకా? సరే. మీ బాపు లేడా మరి? లేడే అమ్మమ్మ, పొలం కాడికి వేయండు. మిషన్ కొత్తంది, అటే ఉన్నట్టున్నాడు. అయ్యో అవ్వ కూడా లేదారా? అమ్మ ఇంట్లోనే ఉన్నదే. ఉన్నదా? అమ్మా ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చిన బిడ్డ, ఇప్పుడే వచ్చిన. ఇప్పుడే వస్తానవా అని దా మరి లోపలికి. ఎటు పోతానవే? ఎటో వేనట్టు కనబడతాను. పొలం కాడికి పోతాననే. పొలం కోయడానికి మిషన్ వచ్చిందట, అందుకే అటే పోతానా. అయ్యో పోతానా బిడ్డ? అమ్మా నువ్వు ఈయనే ఉండే, నేను 2 గంటలలో అత్తగాని. పోతావా బిడ్డ మరి? సరే ఉండాలానే మరి. అది బిడ్డ, ఆడ పొలం కాడికి మిషన్ వచ్చా, పని చూసుకోపో నువ్వైతే, నేను ఉంటా గాని. సరేనే అవ్వా, మరి నేను పోతానా. సరే బిడ్డ, పని చూసుకో నువ్వు. మెల్లగా పొలంలో ఈ పావులుంటాయి, జాగ్రత్త. జాగ్రత్తనే ఉంటానే. సీనయ్య, మొన్న ఇంటి పక్కన వచ్చినావట, మన ఇంటికి రాలేదెందుకో? మొన్ననా? రాలేదే అమ్మమ్మ, నేను అత్తే ఇంటికి రాకపోదునా? వచ్చినావట, నేను ఒక సాహిత్రి చూసిందట కదా. అబ్బతోడే ఎవరో చూసిరు నన్నైతే. వాళ్ళే చెప్పినట్టున్నారు అమ్మమ్మకు. గదా అనే అమ్మమ్మ, మొన్న మా ఫ్రెండ్ దగ్గర పనుంటే వచ్చినా పోయినా. ఓహో, ఫ్రెండ్ దగ్గరికి వచ్చినావా? నేను కాదే అన్నాళ్ళతోని ఫ్రెండ్ దగ్గరికి ఇట్ట రావచ్చు, అందుకే రాలేదని అన్నా. ఇగో బిడ్డ, ఈ 5 రూపాయలు తీసుకుపోయి ఒక అంబారు తీసుకురాపో బిడ్డ.
అంబార్కి 20 రూపాయలే గా 5 రూపాయలకి ఏడత్తది. ఏం నీ దగ్గర లేవారా సీనిగా కలుపుకొని తీసుకురాపో. నేను మర్ర మాయితానపో తీసుకురాపో. సరే తీసుకొని వస్తా. చెప్పనరారా సీను నీ మొట్ట పుణ్యం. నీ అవ్వ చెప్పనే అత్తుండు. సరే బిడ్డ